అయితే వారి ప్రాణాలు ఏమైపోతాయని చెప్పి ఆ గాలి తుఫానికి అందరూ భయపడిపోతున్నారు. శిష్యులు కలవరం చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ప్రభువు లేచి వెంటనే అన్నాడు కదా, కలవరపడుతూ ఆందోళన పడుతున్న వారిని ధైర్యపరిచి, ఇగో అవిశ్వాసంగా ఉండొద్దు, అల్ప విశ్వాసంగా ఉండొద్దు అని చెప్పి వారిని ధైర్యపరిచిరా. ఆ యొక్క గాలి తుఫాను అంటాడు, గాలి తుఫాను నిమ్మలమగునుగా కానీ ఆజ్ఞాపించగా గాలి తుఫాను ఆయన మాటకి లోబడింది. వెంటనే ఆ గాలి తుఫాను నిమ్మలమైపోయింది, తుఫాను ఆగిపోయింది, అలజడి ఆగిపోయింది, గాలి ఆగిపోయింది. వెంటనే ఒక అద్భుతమైన కార్యం అక్కడ చూస్తామని, ప్రశాంతత చూస్తామని. అంతకుముందు వరకు గలిబిలి, ఆందోళన, అలజడి. కానీ యేసు ప్రభువు ఆజ్ఞాపించగా ఆ గాలి తుఫాను ఆయన మాటకు లోబడింది. ప్రకృతి కూడా ఆయన మాటకు లోబడాల్సిందే. ఈరోజు నీ కుటుంబంలో ఎలాంటి గాలి తుఫానైనా సరే, ఎలాంటి సమస్య అనే గాలి తుఫానైనా సరే, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబ సమస్యలైనా, నీ బిడ్డల బట్టి కానీ, నీ బంధువులు బట్టి కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి ఎలాంటి భయంకరమైన గాలి తుఫాన్ లాంటి అలజడి, ఆందోళన నీ జీవితంలో ఎదురవుతున్నా సరే, ఏ శ్రమ తుఫాను ప్రభు ఆపివేయునుగాక. ఆ సమస్య అనే తుఫాను ప్రభు నిమ్మలపరుచు